అన్న ఒక నిమిషం ఓపెన్ చేయమంటాం నీకు ఎండ్ వరకు అదే కింద పెట్టుకో ప్లేట్ కింద పట్టుకో 10 నిమిషాలు లైన్లో లైన్లో రా అని చెప్తుంటే వాళ్ళు ఇట్లా పడుతున్నారు. ఏం నీది అడుగుతున్నా నాది అడుగుతున్నా అందరూ అడ్డోలు కూడా లైన్లో నిలబడాలి. రావునా మధ్యలో తీసుకుంటాం మధ్యలో నిలబడి వచ్చి ఈరోజు ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 35వ రోజున జరుగుతున్నది. ఈరోజు ముఖ్యంగా చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమానులు చిరంజీవి గారి జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి అడుసుమల్లి వెంకట్రావు గారు మెగాస్టార్ చిరంజీవి పేరు మీద అన్నదాన కార్యక్రమం డొక్కా సీతమ్మ గారి కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు అందరికీ పేద ప్రజలందరికీ కూడా ఆకలి తీర్చడానికి మంచి భోజన వసతులు రుచికరమైన వంటలతో మెగాస్టార్ చిరంజీవి గారి తరపున వారు ప్రతినిధిగా ఒంగోలు ఇవాళ అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, వెంకట్రావు లాంటి మెగా అభిమానులు ఎంతోమందిని సంపాదించుకోవాలని, భవిష్యత్తులో భగవంతుడు వెంకట్రావు గారికి ఆయురారోగ్యాలు ఇస్తూ అష్టైర్యాలు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఇటువంటి కార్యక్రమాలు ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను. అన్నయ్య డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి గత వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మెగా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఒంగోలులో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని జనసేన పార్టీ కోఆర్డినేటర్ శ్రీ జడా బాలయ్య గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈరోజు 35 రోజులుగా జరుగుతూ ఉంది. నిజంగా ప్రజల ఈరోజు పవన్ కళ్యాణ్ నిజమైనటువంటి ఆశయాలతోటి ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నందుకు ముందుగా వారి కృతజ్ఞతలు. అయితే ఈరోజు వారోత్సవాల భాగంగా మేము కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు
అలాగే చిరంజీవి గారి జన్మదిన వేడుకలను ఈ యొక్క డొక్కా సీతమ్మ క్యాంటీన్లో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఏదైతే పేదలకు కడుపు నిండా అన్నం నింపాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి పరిపాలన ఏదైతే జరుగుతూ ఉందో పవన్ కళ్యాణ్ గారు అలాగే చిరంజీవి గారు కూడా ఏ ఒక్క పేదల పక్షపాతాన మనం నిలబడి నిత్యం సమసమాజం పట్ల బాధ్యతతోటి పేద ప్రజల ముందు మనం ఉపయోగపడాలని చెప్పే కార్యక్రమాల్లో ఎన్నో భాగంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాలు కావచ్చు, ఐ డొనేషన్ కార్యక్రమాలు కావచ్చు, కరోనా టైంలో మనం చూసాం. ఆక్సిజన్ బ్యాంకులు దాదాపు భారతదేశం ప్రతి స్టేట్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు నింపి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టినటువంటి ప్రాణదాత చిరంజీవి గారు. ఈరోజు అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఎంతోమంది ఒక 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఒక ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులందరూ కూడా ఈ వారం రోజుల పాటు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఒక పక్క ప్రకృతి కాలుష్యం పెరిగిపోతూ ఉంది, పర్యావరణం దృష్టిలో పెట్టుకొని మొక్కలు నాటే కార్యక్రమం కానీ, పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమాలు కానీ, రేపు రక్తదాన శిబిరాలు, నేత్రదాన శిబిరాలు కానీ, ఇలా ఎన్నో మహోత్తర కార్యక్రమాలని అలా కార్యక్రమాలు చేసే అటువంటి అవకాశం కల్పించినందుకు అన్నయ్య చిరంజీవి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రకాశం జిల్లా ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన అతిథులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమంలో మేము ముందుగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు నిరంతరంగా జరుగుతున్నటువంటి డొక్కా సీతమ్మ క్యాంటీన్లో ప్రజలందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలను కూడా పూర్తిగా అందించి పేద ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి కోరుకుంటూ జై చిరంజీవ, జై జై చిరంజీవి.